పిచ్చి కొట్టుడు కొట్టాడ్రా. కాస్తైతే కాల్చేవాడు మహానుభావుడు. అరే ఒంట్లో ఓ పక్క పాటు పని చేయట్లేదురా. కాలు పని చేస్తున్నాయిగా, పరిగెత్తడానికి అవి చాలే. అవునరా, రూమ్ లోకి వెళ్ళగానే లైట్స్ ఆఫ్ చేయమని సలహా ఇచ్చింది ఎవర్రా? ఆ జీనియస్ ని నేనేరా. రేయ్, ఆ లైట్స్ ఉంటే ముందే తప్పించుకునేవాళ్ళ కదరా. అసలు వాళ్ళ గదిలోకి వెళ్ళి పెన్ డ్రైవ్ నొక్కేద్దామంది నువ్వే కదా. నేను సీనియర్ ని అంటాను, నువ్వు జూనియర్ వి, వినాలి కదా. అందుకే వాడు మనల్ని విర్రకొట్టాడురా. ఇక లాభం లేదు చోటు, వాడు పెన్ డ్రైవ్ ఇవ్వడు. పెన్ డ్రైవ్ తీసుకెళ్ళకపోతే బాసు బతకనివ్వడు. నేను పారిపోతా లేదా చచ్చిపోతా. అవసరం లేదు మోటో, ఈ జూనియర్ సలహా ఒకటి ఉంది చెప్పనా. ఏంట్రా అది? వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి బాస్ ముందు కూర్చోబెడదాం, అంతా బాసే చూసుకుంటాడు. సూపర్ ఐడియారా. ఓ పదరా. కొట్టేశాడు. అమ్మా, ఈ స్వప్న ఎక్కడికి పోయింది? తన ముందు వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మనం అనుకుంది తన చేత చేద్దాం అనుకుంటే అస్సలు కనిపించదేంటి? ఇదేంటి ఇంత అందంగా రెడీ అయింది? ఓహో, మనం బాధ్యతగా మారిపోయాం కాబట్టి ఇది కూడా భార్యగా ఎలా నడుచుకోవాలో మొదలు పెట్టిందన్నమాట. పాపం పిచ్చిది, దీని దగ్గర ఏమేం చేయబోతున్నామో తెలియక పూర్తిగా నన్ను నమ్మేస్తోంది. రాని రాని, మనం అస్సలు తగ్గకూడదు. వావ్ స్వప్న, నిన్ను పొగడ్డానికి తెలుగులో ఉన్న పదాలే సరిపోవట్లేదు. నా నోట్లో మాట కూడా రావట్లేదు తెలుసా? పెన్ డ్రైవ్ ఎక్కడా? నా ప్యాంట్ పాకెట్ లో ఉంది. ఆ పెన్ డ్రైవ్ ఏదో నువ్వే తీసుకో. పెన్ డ్రైవ్ లేదంటే కాల్చి చంపేస్తా.